ఇది సిలువ సన్నివేశం. ఆమె ఏం చేస్తుందంటే, విచిత్రమైన పదం ఉంది, ఆ కొడుకు అలా ఎలాడుతుంటే అలా ఎలా నిలబడగలిగిందండి? వేర వనిత, దుఃఖ వనిత, గుండె లోతుల్లో ధైర్యంగా నిలబడిన వనిత, ఓహొలకందని వనిత. ఆమె పేరు తల్లి అయిన మరియా. ఏముంది, తను అర్థం చేసుకోవడానికి ఏముందంటే నిలుచొని ఉంది. మీరు ఒకసారి ఇమేజ్ మళ్ళీ ఊహించుకోండి. ఎదురుగా ఆయన ఎంత దుఃఖంలో అయితే వేలాడుతున్నాడో అంతే దుఃఖంతో సిలువ మీద లేకపోయినా ఎదురుగా అంత దుఃఖాన్ని సలిపే హృదయం అక్కడ దగ్గరలో ఎవరిది ఉంటుంది చెప్పండి? మరేదే ఉంటుందండి. అక్కడ ఆయన బాధపడుతున్నాడు, సిలువ కింద చెప్పండి ఈయన బాధపడుతున్నాడు. పేరు కామని సిలువేయలేదంతే, కానీ ఆయన పడినంత బాధ ఈవిడ కూడా కింద పడతా ఖచ్చితంగా పడుతుంది. అయినా ఈమె జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తప్ప ఎక్కడ సుఖమో సమాధానం ఉంది చెప్పండి? ఎక్కడ ఉండదు. చాలా మందికి ప్రార్థన చేయడం రాకి తల్లులు అందరూ ప్రార్థనలు ఎలా చేస్తారంటే, ఈ ఏడాది ఇదిగో మాకున్న శ్రమలన్నీ తీసి నీ ఆకాశ వాకిండ్లిప్పి గొప్ప దీవెనలతో మమ్మల్ని దీవించే అంటారు. వీళ్ళకి వాళ్ళ ప్రేయర్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళు ఇంకా భక్తిలో గ్రోత్ లేదని. కానీ భక్తులు ఎదిగిన వారు గుర్తుపెట్టుకోండి, ఆకాశ వాకిండ్లు కాదు, నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆకాశ వాకిళ్ళు కూడా చెప్పండి మోయబడతాయి. ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీకు శాంతి సమాధానం కాదు, మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వేదో అనుకుంటున్నావు, నీకు రివర్స్ జరుగుతుంది. ఎందుకంటే తను ప్రేమించిన తన బిడ్డలకి ఇదే జరుగుతుంది. అందుకే ఆమెను కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు విచిత్రంగా స్టార్ట్ అవుతుంది తన లైఫ్. అలానే ఉంటానే మళ్ళీ సిలువ దగ్గరకు వద్దాం. ఒక్కసారి లూకా సువార్త రండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనం నుండి. గాబ్రియేలు లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఏంటట ఈ శుభవచనం ఏమిటో అని నేను అడుగుతున్నాను. పేరుకు శుభవచనమే తప్ప తన జీవితంలో శుభం ఉందా? తన శ్రమలకి ప్రారంభం ఏంటో తెలుసా? ఆ శుభవచనమే. తన శ్రమలకి ప్రారంభపు మాట ఏంటో తెలుసా? ఆ శుభవచనమే. నీకు శుభవచనం, ఈ శుభవచనం, నీకు శుభోదయం, నీకు శుభం కలుగును కాకన్నారు. ఈ శుభవచనం ఏంటి చెప్పండి? పేరుకు శుభవచనమే తప్ప నిజంగా బాగా శుభవచనం అనగానే బయట ఉన్నట్టు ఆశీర్వాదాలు దీవులు ఇవి కదండి. ఇక్కడ శుభవచనం అంటే తెలుసా? నువ్వు రెడీ అయిపో, నువ్వు ప్రిపేర్ అయిపో, నువ్వు దేవుని కొరకు దుఃఖం అనుభవించడానికి సిద్ధమైపోయిన వనితవు. దేవుని కొరకు ఎన్ని గాయాలైపోయినా మౌనంగా నిలబడవలసిన వనితవు నువ్వు. రాబోవు గొప్ప శ్రమకు, రాబోవు గొప్ప ఇబ్బందికి, రాబోవు గొప్ప పరీక్షకు, రాబోయే పరువు పోగొట్టుకునే పరిస్థితులకి నీకు ముందస్తు వెల్కమ్ కార్డు తెలుసా? శుభం రా అన్నాడు. ఆ శుభం కార్డు పడిన తర్వాత మీరు గమనించండి, ఎక్కడ సుఖం ఉందో చెప్పండి. అన్ని విషయాలు నేను వివరించాను, కానీ టూకీగా 2 మాటలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. 16 నుంచి 17 ఆడపిల్లండి. ఆ టైంకి ఆ శుభవచనం వినే సమయానికి 16 నుంచి 17 ఆడపిల్ల అంటే చాలా లేత ప్రాయంలో ఉన్న అమ్మాయి, టీనేజ్లో ఉన్న అమ్మాయి, ఆడుకుంటూ సరదాగా గడిపేసే ఆ టైంలో తనకి పిడుగులాగా మీదడిపోయిన అతిపెద్ద శ్రమే రక్షకుడు తన గర్భంలో పడ్డ ఉన్నట్టుండి జీవితం ఒక్కసారి ఆటలాడుకుంటూ ఆనందంగా చక్కగా ఆడుకునే వయసు తనది. అలాంటి టైంలో అందరిలాంటి వనితలాగా, అందరిలాంటి ఆడపిల్లలాగా, అందరిలాంటి వయసులో ఉన్న యవనస్తురాల్లో ఉండకుండా ఒకేసారి మంచి ఏజ్లో అంటే ఎంజాయ్ చేసే టైంలో, సరదాగా తిరిగే టైంలో తన జీవితం దుఃఖ వనితగా మారిపోయింది. చిన్న వయసులోనే బాధలు ఎదుర్కొంది, చిన్న వయసులోనే దుఃఖం ఎదుర్కొంది, చిన్న వయసులోనే 1-2 పాయింట్స్గా మాట్లాడుకుంటే నేను రాసుకుని వచ్చాను మర్చిపోతానేమని నిజంగా ఎన్ని బాధలు అనిపించిందో. మొట్టమొదటి తన ప్రాబ్లం అలా లెక్కేసుకున్నట్టు పరుగు పోయింది. ఎంత పరుగు పోయిందంటే చేసుకోబోయేవాడే చేసుకోనని ముఖం సాటేసుకుని హాజరు అయిపోదాం అనుకున్నాడంటే ఎంత పరుగు పోద్దండి.
ఆ పిల్లని నేను చేసుకోనండి అని నిశ్చితార్థం చేసుకున్నవాడు ఆ పిల్లని నేను చేసుకోనండి అన్నాడంటే ఇంకా అమ్మాయి ఏం పది చెప్పండి. ఎంత ప్రాబ్లం చూడండి. ఎందుకు చేసుకోవంటే ఒకవేళ అందరికి చెప్పకపోవచ్చు, యోసేపు నీతిమంతుడు కనుక మంచోడు కనుక ఎవరికి చెప్పకపోవచ్చు, క్లోజ్ పీపుల్స్ ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసుకోని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? తన ప్రెగ్నెంట్ అండి, ఎలా చేసుకోమంటారండి? ఎంతో ప్రేమించాను, భక్తురాలు అనుకున్నాను, మంచిది అనుకున్నాను, చాలా గాఢాభంగా నేను ప్రేమించాను. కానీ ఎవరితో తప్పు చేసిందని నేను అనలేను. కానీ మొత్తం మీద గర్భం ఏంటి సార్, ఎలా చేసుకోండి, ఏ మొగోడు భరించలేంటి, నేను ఎలా పెళ్లి చేసుకోవాలి సార్? యోసేపు ఎవరంటే, ఎందుకంటే ఏదన్నా నలుగురికి చెప్పుకోగలరేమో కానీ తన భార్య ఎవరితోనో గర్భం తెచ్చుకుందంటే అది మీరు గమనించండి, ఇంకా అవి వివరించడానికి కూడా బాగో, అసలు పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో యోసేపు అలా తన్నే సస్పెక్ట్ చేస్తుంటే, అనుమానిస్తుంటే, అనుమానం చూపించి ఊరే వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి చూడండి ఎంత ధైర్యం అండి. ఆ చిన్నపిల్లకి, ఆ ఆడపిల్లకి, 16 ఏళ్ళ పిల్లకి ఆమె రెడీ అని నిలబడిందంట. దేవుని కొరకు శుభవచనం అందుకున్నాను, ఐఎమ్ రెడీ, ప్రిపేర్ అయిపోయాను నేను, ఐఎమ్ రెడీ, ఏదైనా సరే ఎదుర్కోవడానికి రెడీ. తెలిసొచ్చాయో తెలియకొచ్చాయో పరిస్థితులు నా జీవితంలోకి వచ్చాయి, అయితే నేను దేవుని కొరకు నిలబడిపోయింది. రోజుకి గర్భం పెరిగింది. సరిగ్గా అదే టైంలో మోతుబర్లు పిలిపించి జనాభా లెక్కలకు రమ్మన్నారు. జనాభా లెక్కలకు వెళ్ళిన తర్వాత పుట్టబోయేవాడు సర్వోన్నతుడు కుమారుడని శుభవచనం చెప్పి, పుట్టబోయేవాడు దావీదు సింహాసనాన్ని పరిపాలిస్తాడు శుభవచనం చెప్తే, అలాంటి శుభవచనం పలికిన ఆమెన పుట్టబోవు దేవుని కుమారుని గర్భంలో పెట్టుకున్న ఆమెకి సేదైన వార్త ఏంటో తెలుసా? ఖండానికి స్థలము దొరకలేదు. నేను అడుగుతున్నాను, చిన్న వయసు నుంచి ఆ గుండెకి ఎన్ని దెబ్బలు తగిలినాయండి? 1 కాదు 2 కాదు, సిలువ ముందు అక్కడికి వచ్చి నిలబడే లోపు ఇదే గాయం అనుకోకండి, తన జీవితంలో చాలా గాయాలున్నాయి, చాలా బాధలు అనుభవించింది. పుట్టబోయే బిడ్డ కొరకు బాధ అనిపించింది. పుట్టబోయే బిడ్డని ఎక్కడ కనాలో సత్రములో స్థలము దొరకలేనందుకు రాత్రి నడివీధుల్లో రక్షకుని ఎక్కడ కనాలో తెలియక ఒక దిక్కుమాలిన గర్భానికి అన్నట్టు అటు ఇటు తిరిగి, ముక్కు ముఖం కనీసం ఎరిగిన వారు ఉన్నా మీరెవరో మాకు తెలియదు, సత్రంలో స్థలం లేదన్నప్పుడు ఎంతగా నిండి గర్భిణి ఏడ్చుంటా చెప్పండి. నిజానికి గర్భిణీలు ఏడవకూడదు అంతే. ఎందుకంటే చాలా వీడియోస్ మీరు చూడండి, నేను మొన్న ఒక వీడియో చూసినట్టు నాకు భయం వేసింది. లోపల ఇలా మమ్మీ ఏడుస్తుంటే లోపల ఆ ఎదుగుతున్న బిడ్డ ఏడుస్తుందండి. అంటే తల్లి ఎమోషన్స్ అన్నీ ఎవరి మీద పడతాయి చెప్పండి. కానీ ఈ గర్భిణీలకి, మా వైఫ్ కూడా గర్భిణీ, వీళ్ళకి బుద్ధి లేని పనులు ఏంటి చెప్పిన ఆ టైంలోనే అన్నీ అంటుంటారండి. ఇలాగని అన్ని ఆ టైంలో వినకూడదు, కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు, కొన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది చెప్పండి? గట్టమే పడతాను. నేను అడుగుతున్నాను, గంటల్లో నిమిషాల్లో కనీసే ఆ తల్లి దేనికోసం ఏడ్చుంటుంది చెప్పిన? ఖండానికి ఏడుస్తుంది అనుకోవడం ఎంత అయితే చెప్పండి. కనీసం గౌరవం లేదేటంటే అని ఖచ్చితంగా ఏడ్చుంటుంది చెప్పండి. ఖచ్చితంగా ఏడ్చుంటుంది. మరో మాట చెప్తున్నాను, అతి పెద్ద కష్టం మీద పశువుల పాకలో స్థలం దొరికితే ఆమె కనిన బిడ్డను ఎక్కడ పెట్టాలంటే, బాగా వినండి, ఎక్కడ పెట్టాలి? మంచి వస్త్రాల్లో కాదు, మంచి ఉయ్యాల్లో కాదు, మంచిగా ఎత్తుకోవడానికి వచ్చిన అత్తామామల చేతుల్లో కాదు. ఎక్కడ పెడతారంటే గమనించండి, పశువుల తొట్లో. మీరు గమనించండి, పుట్టిన బిడ్డని ఇలా తీసుకొచ్చి పశువులు తొట్టొద్దు ఏమొద్దు, కానీ పుట్టిన బిడ్డని కనిన తల్లి ఎదురుగుంటా అలా కింద పెట్టేస్తే ఏమంటుంది చెప్పండి? ఏడ్చేస్తుంది, తట్టుకోలేకపోతే. నా బిడ్డని అలా పెట్టేస్తారు. పశువులు తిరిగే తొట్టి దగ్గర బిడ్డని పెట్టేసినప్పుడు తను ఎంత హృదయం విలవిల్లాడిపోయి ఉంటుంది. మరో మాట మీరు గమనించండి, ఆమెకు తగిలిన గాయాలు చెప్తున్నాను. సిలువ ముందు నిలబడింది అని చదువుకున్నాగా, ఆ నిలబడింది అన్నమాట అక్కడే కాదు, చాలా విషయాల్లో నిలబడింది. అప్పుడే కానీ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుని చూసుకుంటున్న టైంలో బాగున్నాడు, నిజంగా సర్వోన్నతుని కుమారుడు అన్నట్టుగానే ఉన్నాడని చూసుకున్న టైంలో ఒక జీవో రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆర్డర్ ఏంటంటే శిశువుల్ని చంపేయండి. రాజులే పుట్టిన బిడ్డలను చంపేయమంటే, సంహరించేయమంటే, ఆ టైంలో ఆమె రక్షించడానికి ఆమె హృదయం ఎంత విలపించుంటుంది, ఎంత బాధపడు.
గవర్నమెంట్ తిరగబడిపోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుంది. మరో మాట చూడండి, ఆ గవర్నమెంట్ తిరగకపోతే మరొక గవర్నమెంట్లోకి వెళ్ళిపోండి అన్నప్పుడు, దిక్కు మొక్కు తాను ఎరగని పరదేశి కనుక ఐగుప్తికి పారిపోండి అన్నప్పుడు పసిబిడ్డను ఎత్తుకుని ముక్కు మొక్కం తెలియని ఏరియాకి, దేశానికి పారిపోతున్నప్పుడు ఆమెకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంటుంది చెప్పండి. గాబ్రియేలు పేరుకు శుభవచనం అంది. ఎక్కడ ఉందండి శుభం? కన్నప్పుడు లేదు శుభం, నిలబడినప్పుడు లేదు శుభం, బిడ్డను నిద్రపోచ్చినప్పుడు లేదు శుభం. ఇప్పుడు పరదేశ కంటే ఐగుప్తికి పారిపోండి, ఎవరు కనబడకుండా పారిపోండి. ముఖ్యంగా బిడ్డను తీసుకుని పారిపోండి అన్నప్పుడు ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఎక్కడుంది చెప్పండి ఆ మరియ గుండెల్లో సంతోషం? ఎక్కడా లేదు. మరో మాట చెప్తున్నాను, తన కుమారుణ్ణి, బాగా వినండి, తన కుమారుణ్ణి తాను ఎరిగిన ప్రజలే చూస్తుండగా తృణీకరిస్తుంటే ఆ హృదయం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది చెప్పండి. తన కొడుకుని తన సొంత ప్రజలు తృణీకరించడమే కాదు, అవమానించడమే కాదు, ముఖం మీద ఉమ్మేయడమే కాదు, కొరడాలతో కొట్టడమే కాదు, సిలువకు అప్పగిస్తున్నప్పుడు సొంతోళ్ళు చుట్టాల పట్టాలు, మళ్ళీ యూదులు ఎవడో బయటోడు కాదు, ఈ చుట్టాల పట్టాలే తను ఎంత హింసిస్తున్నప్పుడు, సొంతోళ్ళే సొంత కొడుకుని అంత నలిపేస్తున్నప్పుడు ఏమీ అనలేక ఎంత ధైర్యంగా నిలబడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే అబలులు అనగానే, బాగా వినండి, అబలులు అనగానే బలహీనులను బయట అంటారేమో, కానీ బైబిల్లో ఉన్న అబలులు వేరు, బైబిల్లో ఉన్న ఈ స్త్రీమూర్తులు వేరు, బైబిల్లో ఉన్న ఈ వనితలు వేరు, బైబిల్లో ఉన్న ఈ దుఃఖంలో కూడా ధైర్యంగా నిలబడే వనితలు వేరు. బయటున్న వనితులు దుఃఖం ఏదన్నా వస్తే ఫ్యాన్ అయిపు చూస్తారు, బయటున్న వనితులు ఏదైనా దుఃఖం వస్తే గ్యాస్ వెలిగించేసుకుంటున్నారు, బయటున్న వనితులను ఏమని అనండి రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కేస్తున్నారు, వాళ్ళని ఏమని అనంటే గోదావరిలోకో నూతులోకో ఏదైనా ఫ్యాన్లోకో ఏదో చూసుకుని నడుతున్నాను. నువ్వు బైబుల్ ఫాలో అవుతున్న వనితవైతే ఎదుర్కో, నిలబడాలా ఉండి అంతే. ఎన్ని జరిగినా చూడదుగా తల్లి మరియని, ఈ సిలువ ధ్యానాల్లో ఆ తల్లి అయిన మరిని చూడు గమనించు. ఒక దెబ్బ, 2 దెబ్బల, 3 దెబ్బల, ఎన్ని దెబ్బలు తిని తను ఎదుర్కొంటుందో చూడండి. ప్రభువును తన సొంత ప్రజలు దేశిస్తున్నప్పుడు ఎంత ఏడ్చుంటది, హింసించినప్పుడు ఎంత ఏడ్చుంటది, ఆయన్ని చంపాలని వడిగట్టినప్పుడు ఎంత ఏడ్చుంటది, ఎంత వేదనకు గురై ఉంటుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు నడినెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టి గాయాలు పాలు చేసినప్పుడు ఎంత ఏడ్చుంటది చెప్పండి. ఇదంతా జరగకముందే ఇలా జరుగుద్ది ఆయన గుండెల్లో కత్తి దింపేసిన మాట చెప్పాడు ఒక ఆయన. చెప్పండి, సుమియోను. ఎక్కడ చెప్పాడు చూడండి ఒకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఏంటంటే నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోయాను, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోయాను. ఖడ్గం ఆ బిడ్డ పుట్టినప్పుడు ఖడ్గంలా దూసుకుపోతుంది. పరిస్థితులు రోజు రోజుకి కత్తి దింపేస్తున్నట్టు ఉంటుంది. నీ పరిస్థితులు రోజు రోజుకి ఎలా ఉంటుంది తెలుసా? ఖడ్గము దిగిపోయినట్టే ఉంటుంది, ఘోరాప్తి ఘోరంగా ఉంటుంది. దుఃఖాన్ని భరించలేవు, ఖడ్గం దింపునట్టు ఉంటుంది అంటే అన్నట్టుగానే జరిగిపోతుంది. 16 ఏళ్ల నుంచి, బాగా వినండి, 16 ఏళ్ళు అంటే ఇప్పుడు గమనించండి, యేసుప్రభు వరకు 30 సంవత్సరాలకి బాప్టిజం తీసుకున్నాడు, 33.5 సంవత్సరాలకి ఆయన సిలువేశారు. ఆయనకే 33.5 సంవత్సరాలు వచ్చాయంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి మరియమ్మ గారు సిలువ ముందు నిలబడే సమయానికి ఆమె వయసు ఎంత ఉంటుంది ఒకసారి మీరు అంచనా వేయండి. సుమారు 40-50 సంవత్సరాల దగ్గరకు ఉంటుందండి, లేదా 50 దాటిన, ఎందుకంటే అంచనా ఏజ్ మనకు తెలియదు, 50 దాటి 60 మధ్యస్థంలో ఆశ్చర్యపోకూడదు. అంటే వయసు దాటేసిన తల్లి అన్నమాట. రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో రెస్ట్ లేదు, సుఖపడాల్సిన టైంలో సుఖం లేదు, సమాధానంగా ఉండాల్సిన టైంలో సమాధానం లేదు. అయితే సిలువ యొద్ద నిలబడండి. రోజు రోజుకి బాధలు ఎదుర్కొంది, పుట్టినప్పుడు ఎదుర్కొంది, కానీ తర్వాత బిడ్డను ఎక్కడా పెట్టాలో స్థలం దొరకలేనప్పుడు ఎదుర్కొంది, చివరికి బిడ్డని పెంచుతున్నప్పుడు సొంతోలు అవమానిస్తున్నప్పుడు ఆ బాధను ఎదుర్కొంది, ఇంట్లో వాళ్ళే వ్యతిరేకమైనప్పుడు కూడా బాధను ఎదుర్కొంది. ఎందుకంటే సొంత తమ్ముళ్ళే యేసుక్రీస్తు వారిని ఏమన్నారండి? మా ఓడి పిచ్చోడు, ఫేమ్ గాడు అన్నారు. ఈ మాట అన్నారు తెలుసా? మా అన్నయ్యకి కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉందన్నారు. ఇలాంటివన్నీ తన పట్ల ఫేస్ చేసింది. ఒక్కటే అడుగుతున్నాను, ఈయన వలన ఆమెకి ఏం సుఖం ఉంది చెప్పండి? ఏం సుఖం లేదు. ఆ కూడా తిరిగేవాడు. 12 సంవత్సరాల వయసు వచ్చింది. వయసు వచ్చినప్పుడు ఆ దేవాలయానికి ఇలాగా మందిరానికి తీసుకెళ్లారు. మందిరానికి తీసుకెళ్తే మందిరంలోంచి మాయమైపోయాడు. ఏం బాబు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగితే తిరగొస్తావు మాట అన్నాడు. అమ్మా
ఈ పనుల మీద ఉండాలని మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదంటే మీరే కదా నాకు చెప్పారని, మీకు తెలుసు కదా, నాకు తెలుసు, మీకు తెలుసు కదా అనగానే ఆవిడ ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకుందట. నిజంగా ఈ బిడ్డ ఏంటి ఇలా ఉన్నాడు అని ప్రతిదీ తలపోస్తూ ధ్యానిస్తూ లోపల పెట్టుకుని ఎన్ని బాధలు నిండుగా 50-60 సంవత్సరాలు బదిరించి ఆ సిలువ ముందల మౌనంగా నిలబడిపోయింది. అందుకే యోహాన్ గారు చాలా బాగా రాస్తున్నాడు, సిలువ యొద్ద నిలుచుండి, ఏంటట, సిలువ యొద్ద నిలుచుండి ఆమె మరణిస్తున్న ఆ వ్యక్తి తల్లి, ఆ సిలువపై యాదను అనుభవిస్తున్న ఆ వ్యక్తి తల్లి, ఆ బాధను అనుభవిస్తున్న బిడ్డ ఎవరి బిడ్డో కాదు, ఆ ఏడకుండా పంటి బిగున బాధను దాచేసిన ఆ తల్లి బిడ్డే ప్రేమతో ముద్దాడి, నొసలను ముద్దాడి చక్కగా కౌగిల్లో ఎత్తి పెంచుకున్న ఆ బిడ్డే ఇప్పుడు రక్తపు ముద్దగా ముద్దాడిన ఆ నుసటికి ముండ్ల కిరీటంతో ముద్దాడిన ఆ దేహానికి రక్తపు గాయాలుతున్న ఆ బిడ్డ ఎవరో కాదు, వయసు అయిపోయిన ఆ తల్లి బిడ్డే. బుల్లి చేతులతో నడిచి చిన్న చిన్న పాదాలతో గట్టిగా నడుస్తూ అరుస్తూ ఉన్న ఆ బిడ్డని ఇప్పుడు మేకులేసి బిగించేసి చంపేసి. మనకి ఎంత పెద్ద వయసు వచ్చేసినా మన తల్లులకి ఎప్పుడు మనం చిన్నోళ్ళమే. చూసారు, 2 సంవత్సరాలు మన వయసు తక్కువ చెప్తారు. ఎప్పుడు మీరు గమనించారా? లేటుగా పట్టుకోలేని మాటలు, భరించలేని ఊహల కందని బరువైన మాటలు అలా ఉన్నాయి. మౌనంగా జరుగుతుంది, దైవ చిత్తం జరుగుతుందండి. సొంత వారు ఇంకేమున్నాయి, ఆయన శిష్యులు ఆయన ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు, ఆయన స్నేహితులు ఆయన ఒంటరి చేసి వెళ్ళిపోయినప్పుడు, ఆయన సొంత వారు ఆయన ఒంటరిని చేస్తూ నీకరించి వెళ్ళిపోయినప్పుడు, అన్ని హృదయాలు ఆయనకి ధైర్యం అయిపోయినప్పుడు, ఒక్క హృదయం మాత్రం దూరం అవ్వకుండా చెప్పండి దగ్గర నిలబడింది, లబ్డబ్బని కొట్టుకుంటూ. ఆ హృదయం ఎవరిదో కాదు, తల్లి హృదయం, మాతృ హృదయం, ప్రేమ హృదయం, దగ్గరికి నిలబడిన హృదయం. ఆ హృదయం అంటుంది, నాన్న నేనేమనాలో ఏమి వివరించాలో నాకు అర్థం కాదు, దైవ చిత్తమే సిద్ధించుగాక. మౌనం వర్ణిస్తున్న ఎన్నో పదాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా నిలబడి ఉంది, మీరు గమనించండి, ఇంకా నిలబడి ఉంది అక్కడ. ఆ నిలబడినప్పుడు ఎన్నో బలహీన పరిస్థితుల్లో నిలబడలేని ఆడవాళ్ళు తను చూస్తుంటే ధైర్యం తెచ్చుకోవాలి. తనలోని దుఃఖాన్ని అణుచుకోలేక గట్టిగా ఏడ్చిన ఆడద కాదు మరియా, గుర్తుపెట్టుకోండి. తనలోని దుఃఖాన్ని అణుచుకోలేక గట్టిగా ఏడ్చిన అబల కాదు మరియా, దుఃఖాన్ని గట్టిగా అదిమి పెట్టిన దుఃఖ వనిత మరియా. తన కళ్ళ ముందు తన కొడుకు అలా కనబడుతున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిన బలహీనమైన వనిత కాదు మరియా. ఆ 2 కళ్ళు రెప్పేయకుండా ధైర్యంగా చూస్తున్న వేర వనిత మరియా. మరొకటి, ఆమె పెదవులు, బాగా వినండి, ఆమె పెదవులు ఒక్క మాటను కూడా ఉచ్చరించకుండా ఒరే దరిద్రులారా నా కొడుకుని చంపేస్తున్నారు, ఒరే పనికిమాలినోరా నా కొడుకుని చంపేస్తున్నారు, ఒరే ఈరోజు కూడా తిరిగి మీరు అందరూ ఏమైపోయారని ఒక్క మాట కూడా అనకుండా, ఎన్ని రొట్టెలు తిన్నారా, ఎంత మాంసం తిన్నారా, ఎన్నిసార్లు చేపలు తిన్నారా, ఎన్ని స్వస్థతలు పొందారా, ఏమైందిరా మీకు, ఏమి రోగం వచ్చిందిరా, ఆ చేతులతోనే నా కొడుకుని చంపేస్తున్నారు ఒక్క మాట కూడా ఉచ్చరించకుండా పంటి బిగును బాధ దాచి ధైర్యంగా చూస్తున్న వేరు వనిత చెప్పండి మరియా. తనలోని బాధ నిశ్శబ్దంగా భరిస్తూ మౌనంగా ఉండిపోయి, చలనం లేని నీళ్లు ఎలాగైతే లోతుగా ఉన్నాయో, ఇప్పుడు లోతుగా ఉంది ఈ బావిని ఎలా చెప్పగలం? నీళ్లుకి చలనం లేదనుకోండి, లోతు ఎక్కువ ఉందండి. ఈమె కూడా ఏ చలనం లేకుండా, ఏ కదలికలు లేకుండా అలా ఉందంటే తన గుండెల్లో చెప్పండి చాలా లోతైన గాయం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది. అసలు ఎక్కడ చూడండి కొడుకన్ని బాధలు పడుతుంటే అంత మౌనంగా ఎలా చూడగలుగుతున్నావు, అసలు అంత ధైర్యంగా ఎలా ఉండవు? ఏ తల్లి అయినా ప్రపంచంలో ఉండగా చెప్పండి, ఇలా చెయ్యికి ఏదైనా గాయం తగిలి ఇలా చెయ్యి అంత పొరలెగిసిపోయిన తర్వాత కొడుకుని ఇంటికి తీసుకెళ్ళి డబ్బను కొలదిరి పడిపోతారండి. కొడుకుని చూడలేదు అక్కడ వరకు. ఎందుకంటే వైద్యులు ఉంటారా, ఈ వైద్యులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గాయమైనప్పుడు వైద్యం చేయమనండి, దిగదు, ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ ప్రేమను చూసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, కంగారు అయిపోతారు. మనం ప్రేమించిన వారి రక్తం మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మన మైండ్ పనిచేయదు, కంగారుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ ఆవిడ ఎలా చూడగలుగుతుందంటే ఆమె చాలా ధైర్యం ఉంది. ఆమె చేతులు, బాగా వినండి, ఆమె చేతులు దగ్గరగా నిలబడి ఉంది. ఆమె చేతులు మొద్దు బారిపోయిన తన కొడుకు పాదాలు తాకడానికి చూస్తుంది, నిలబడి ఉంది.
నేను వర్ణిస్తున్నాను, వచనాలు ఏం తీయకుండా మీరు అర్థం చేసుకోండి. మొద్దుబారిపోయిన తన కొడుకు పాదాలు తాకడానికి ప్రయత్నం చేస్తుంది. లేవలేని తన కొడుకు యొక్క చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కదలలేని ఎండిపోయిన తన పెదాల వైపు తన తల్లి చూస్తుంది. దాహం నడుస్తున్న కొడుక్కి నీళ్ళు ఎవరు ఇవ్వలేని టైంలో అలా మౌనంగా చూస్తుంది. లోతైన బాధను గుండెల్లో పెట్టుకొని యోహాన్ అన్నాడు, ఆమె సిలువ యొద్దనే నిలుచుని ఉంది. జస్ట్ నిలుచుని ఉందని చదివేస్తాం కానీ నిలుచుని ఉంది ఎన్ని బాధలతో ఉంది. నిలుచుని ఉంది ఎంత దుఃఖంతో ఉంది. నిలబడి ఉంది ఇన్ని సమస్యలతో ఉంది. నిలబడి ఉంది ఎంత బాధలను అనుభవిస్తుంది. ఒక్కసారి లూకాసు వార్త చూడండి, మళ్ళీ ఆమె బాధ మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనం చూడండి. ఆమె తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, నువ్వు ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచున్నాము, నిన్ను ఎత్తుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరు ఎలా ఎత్తుకుచుండ్రు? అక్కడ పదం ఉంచుండే, నీ తండ్రి కాని తండ్రి నేనేం చేస్తున్నావు? దుఃఖపడుతున్నాం. ఏం చేస్తున్నారట? దుఃఖపడుతున్నారు. 3 రోజులు పండగలో కనబడకపోతే దుఃఖపడిపోయిందే. బాగా వినాలి. 3 రోజులు పండగలో కనబడకపోతే దుఃఖపడిపోయిందే. 3 రోజుల నుంచి నలిపేస్తున్నారు ఆయన. ఎవరిని చెప్పండి? తన కన్ను పెట్టింది. సుమారు 2-3 రోజుల నుంచి నలిపేస్తున్నారు. అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, ఆయనకి రెస్ట్ లేదు, దేహానికి సరైన వస్త్రం కప్పలేదు. అవమానాలు, ఉమ్ములు, ఎండిపోయి ఉన్నాయి ఉమ్ములు, గాయాలు, టన్ను బరువున్న ఆ భయంకరమైన పచ్చిమ్రాను, ఇవన్నీ నలిపేసి ఉన్నారే. 3 రోజులు చూసి తట్టుకోలేని ఈమె 3 రోజుల నుంచి అన్నం లేని తన కొడుకుని ఎలా చూస్తుంటుంది ఒకసారి ఆలోచించాలి. విచిత్రమైన మాట. నా తల్లి అలా దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఆ తల్లిని వదిలేదు చూడండి, మీరు గమనించండి. ఒక పక్క పెదాలు ఎండిపోతున్నాయి, మరో పక్క పాదాలు ఎండిపోతున్నాయి, మరో పక్క గుండె తడారిపోతుంది, మరో పక్క గొంతు తడారిపోతుంది, మరో పక్క రక్తం ఒలిగిపోతుంది, మరో పక్క ఆయన రోజుకి ఆయన ప్రాణం పోయే పరిస్థితులు కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయని ఆయనకు అర్థమవుతుంది. ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోయాడు. అలాంటి టైంలో అంత దుఃఖ స్వరంలో ప్రభువు మనకు సిలువ మీద నుంచి నేర్పిస్తున్నది చెప్తున్నా. మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన పేరెంట్స్ని గాలి కొదలేయకూడదని నేర్పిస్తున్నాడు. చూడండి ఏం చేశాడు తెలుసా? అమ్మా పిలిచాడు. తన ప్రేమించిన శిష్యుని దగ్గర చూపించి, ఈ రోజు నుంచి ఈమె నీకు తల్లి. ఆ టైంలో కూడా తన సంరక్షణ కొరకు ఆలోచిస్తున్నాడంటే మీరు గమనించండి. పేరెంట్స్ని మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూడాలి. నువ్వు ఎలాంటి పరిస్థితులు అంటూ ఉండు, నువ్వు ఎలాంటి బాధలు అంటూ ఉండు, నువ్వు ఎలాంటి కహాని అయినా చెప్పు, నీ పేరెంట్స్ నువ్వు చూడాలి. వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి, తీర్చాలి. కనీసం నీకు దూర ప్రాంతంలో ఉంటే, ఒక వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు, నువ్వు కనీసం దూర ప్రాంతంలో ఉంటే అప్పుడప్పుడు ఉత్తరాలు రాయాలి. ఆ టైంలో రాసిన వ్యాఖ్యానం కనుక ఉత్తరాలు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నారు? టైంకి తింటున్నారా? మందులు వేసుకుంటున్నారా? పరిస్థితి ఏంటి? తినడానికి ఉందా లేదా? ఏం కావాలి అడగాలి. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడే శిలువ మీద వేలాడిపోతున్నప్పుడు తన తల్లి వైపు చూసి తన తల్లి యొక్క ప్రేమను గమనించిన ఆయన అంటున్నాడు, బాధపడకమ్మా, నాలాంటి కొడుకుని నీకు ఒకరిని ఇస్తున్నాను. ఆ దగ్గరగా నిలబడిన శిష్యుని చూపించి, ఈరోజు నుంచి నీ తల్లి ఈమె. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిని ఎవరు చూస్తారని ఆయన అంచనా వేసి ఆయన గమనిస్తున్నారు. చూడండి, రేపటి నుంచి నా తల్లికి వృద్ధాప్యంలో ఒక తోడు చెప్పండి అవసరం. కొడుకు లాంటి తోడు అవసరం. అంటే తన తల్లి కోసం ఆలోచిస్తున్నాడంటే ఎంత ధన్యకరమైన బిడ్డ అండి ఆయన. ఈ వచనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి చెప్పిన, నిర్గమకాండంలో ఉంటుంది చూసారా, తల్లిదండ్రులను సన్మానించుడి. 10 ఆజ్ఞలు ఉంది చూసారా, తల్లిదండ్రులను సన్మానించుడి. ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఎవరిని సన్మానిస్తున్నాడు చెప్పండి? తన తల్లిని సన్మానిస్తున్నాడు. తన తండ్రి కాని తండ్రి అక్కడ కాలం ముగిసి వెళ్ళిపోయాడు అన్నారు రచయితలందరూ. తన తండ్రి కాని తండ్రి అక్కడ ఉన్నా తన్ను కూడా గౌరవిస్తాడు. తన తల్లిని అంటున్నాడు, సన్మానిస్తున్నాడు. ఏమని? అమ్మా నువ్వేం బాధపడకు, రేపు నుంచి నీకు ఒక ఇల్లు ఇస్తున్నాను. ఆ ఇల్లు ఏదో కాదు,
ఈ శిష్యుని ఇల్లే, ఈ కొడుకు ఇల్లే నీ ఇల్లు. అంటే నా వయసు అయిపోయిన తల్లికి ఒక ఇల్లు ఉండాలి, నా వయసు అయిపోయిన తల్లికి ఒక సమాధానం ఉండాలి, నా వయసు అయిపోయిన తల్లికి గుప్పెడు మెతుకులు ఉండాలి, నా వయసు అయిపోయిన నా తల్లిదండ్రులకి ఈ నీడ ఉండాలని ఆలోచిస్తున్నాడంటే ఇది కదండి పిల్లలు ఆలోచించాల్సిన విధానం. టక్కమని కోళ్ళు వస్తే చాలండి. ఈ కోళ్ళు ఎడుతుంది పొల్ల, ఆముంటే నేనుండడానికి వీల్లేదు, నేనుంటే ఆము ఉండడానికి వీల్లేదు. పెదరాయిల్లో మాట్లాడుతుంది, తెలుసుకో సాకిరీ చేయలేకపోతున్నావు, వాసన వచ్చేస్తుంది మీ అమ్మ, అన్నీ అక్కడే పోతుంది. వెంటనే ఈ అల్లుళ్ళు లేదా ఈ కొడుకులు ఏం చేస్తారంటే మరేం చేద్దాం, ఏం చేయడం ఏంటి, అనాథాశ్రమంలో జాయిన్ చేసి రాజమండ్రిలో కొత్తగా ఓపెన్ చేశారంటే తెలుసా అన్న. ఇలాంటి కొడుకులు ఎవరు ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, త్వరలో పోతారు మీ అందరూ, రాసి పెట్టుకోండి. పేరెంట్స్కి గుప్పడి మెతుకులు బెట్టల వాళ్ళు పోతారు, పేరెంట్స్కి గౌరవం ఇవ్వలేని వాళ్ళు పోతారు. బైబిల్ ఏమని తెలుసా, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా కొడక, బైబిల్ ఇలా ఉంది, దీర్ఘాయువుతో నేను దీవించాలనుకున్నాను రా పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించలేదు కనుక చెప్పండి, దీర్ఘాయువును కాస్తా చెప్పండి కుసింపజేస్తానన్నాడు, తీసేస్తానన్నాడు. ఒకవేళ మీరు ఎక్కడుంటే మీ పేరెంట్స్ మీకు స్ట్రైక్ అయితే, గుర్తొస్తే, మెసేజ్ అయిన వెంటనే ఒకవేళ ఎక్కడైనా ఉంటే అడగండి, అన్నం తిన్నావని అడగండి. ఇప్పుడు నువ్వు అడగపోయినా మీ ఆవిడ తను అడిగించు, తిన్నారా అని అడగండి, కనీసం అవసరాలు ఉన్నాయా అని అడగండి. ప్రభు చూడండి, సిలువ మీద ఉన్నప్పుడు కూడా తన పేరెంట్స్ కోసం ఆలోచిస్తున్నాడంటే, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఆలోచించకపోతే నేను అడుగుతున్నాను, అసలు నీకు లవ్ ఉందా, భక్తి ఉందా, విశ్వాసం ఉందా, ప్రేమ ఉందా? వాళ్ళంత బాధపడుతున్నప్పుడు కనీసం వాళ్ళని పలకరించాలనిపించట్లేదా? ఆ బైబిల్ చెప్తుంది కదా, ఆ నిర్గమకాండం 20:12 వచనంలో, ఇదిగో తల్లిదండ్రులను సన్మానించుడి. ప్రభువే ప్రాణాలు పోతున్న టైంలో తన తల్లి నెక్స్ట్ భవిష్యత్తు ఏంటని తనకి ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడంటే, ఇది పేరెంట్స్ ఇలా చూడాలని మన ప్రభు మనకు నేర్పిస్తున్నాడు కదా. చాలా మంది అడుగుతున్నాను, ఉద్యోగాలనే ఉండిపోకండి, పేరెంట్స్ని కూడా పట్టించుకోండి. సంపాదన ఉండిపోకండి, పేరెంట్స్ని కూడా పట్టించుకోండి. నీ కుటుంబం అనే తిరక్కో, పేరెంట్స్ని కూడా పట్టించుకో. కుటుంబాన్ని చూడు, కుటుంబాన్ని పోషించు. ఎందుకంటే బైబిల్ దేవుడు సామెతలు ఎలా అన్నాడు, 23:32-22 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 23:22 సామెతల గ్రంథం 23:22 ఏమంటున్నాడు చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు, నీ తల్లి మృదుమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకి, వయసు ఆడుతూ నిన్ను ముద్దాడుతూ క్లీన్ చేసిందామే. నువ్వెన్నో విషయాల్లో నువ్వు అశుద్ధమైన పనులు చేస్తే ఎత్తుకుందామే. నువ్వు పక్కన పడుకున్నప్పుడు నువ్వు టాయిలెట్ పోసిన సిరాకు పడలేదు ఆవిడికి వయసు అయిపోయింది, నేను ఎంతో ఆదరించింది, రమ్ము పాలు ఇచ్చింది, రక్తాన్ని తన కరిగించింది, రెక్కల కష్టం మీద మోసింది, దీన్ని చేసిన ఆమెను వృద్ధాప్య మంది వదిలేస్తే పుణ్యం అనుకుంటున్నావా? కోడలకు చెప్తున్నాను, కొడుకులకు చెప్తున్నాను, వినండి. పుణ్యం అనుకుంటున్నారా? జాగ్రత్త, వాళ్ళని వదిలేయకండి. ఎందుకంటే నిన్నెవరైనా సుప్రీంకోర్టు అడుగుతుంది లేదు నాకు తెలియదు కానీ, ఎరా మీ పేరెంట్స్ చూస్తున్నావు లేదని సుప్రీంకోర్టు నిన్ను అడుగుతుంది లేదు నాకు తెలియదు కానీ, చెప్పండి, సుప్రీం అడుగుతాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుతాడు. ఇడ్రా మీ అమ్మని కనీసం వృద్ధాప్యం కూడా పట్టించుకోవట్లేదంట, ఎరా జేమ్స్ నిన్నే అని అడగడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా చూస్తారు. కనీసం వాళ్ళ అవసరాలు కూడా మీరు తీర్చలేకపోతున్నారంటే ఏంటని ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే మన ప్రభు తన అవసరాన్ని తీరుస్తున్నాడు. మా అమ్మకి రేపు నుంచి ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మకు ఒక రోజు ఒక కొడుకు ఉండాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత దుఃఖాన్ని పంచుకునే ఒక తోడు ఉండాలి, కొడుకు లాంటి ఒక తోడు ఉండాలని సన్మానిస్తున్నాడు. చూడండి, తన తల్లి పట్ల విధేయత చూపిస్తున్నాడు, తన తల్లి పట్ల సన్మానాన్ని వ్యక్తీకరిస్తున్నాడు, తన తల్లి పట్ల లోతైన దుఃఖంతో ఉన్న తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఇక చిట్ట చివరి మాట్లాడుతూ తన తల్లిని దగ్గరగున్న శిష్యుడికి చెప్పండి అప్పగించేస్తున్నాడు. ఎదుగా చూడండి సార్, నేను వెళ్తున్నాను అన్నట్టు. ఇక నేను వెళ్తున్నాను, నా తండ్రి చిత్తము నెరవేర్చి నేను వెళ్ళిపోతున్నాను, నా తల్లి జాగ్రత్త. ఒక సంరక్షణకు అప్పగిస్తున్నాడు. చూడండి, ఒక బాధ్యత. మీరు కూడా అప్పగించాడు కదా, నా అనాథాశ్రమంగా అప్పగించేకండి. కొడుకుల్లాగా తల్లుల్లాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పగించండి. వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చండి. ఎందుకంటే ఇది మన ప్రభు ఇష్టపడే కార్యక్రమాల్లో ఒక ఇష్టమైన కార్యం. మన పేరెంట్స్ని మనం చెప్పండి చూడాలి. ఈ మాట అంటున్నాను, ఏమి ఇబ్బంది పడకండి. ఇబ్బంది పడడం పర్లేదు, మీరు ఇబ్బంది పడడం పర్లేదు, మారండి, చాలదే, నన్ను తిట్టుకున్న పర్లేదు. చాలాసార్లు ఫేస్బుక్లో కామెంట్లు రాస్తారు చూసారా, నీ మహిళా దినోత్సవం కదా ఎందుకు లేని చదువుతలేదు నేను. అందులోని చాలాసార్లు చదువుకుని నవ్వుకుంటాం మనం.
పెళ్ళైన తర్వాత అంటే అండి భార్య తాలూకు వాళ్ళందరూ చుట్టాలు అయిపోతారండి. భర్త తాలూకే చెప్పండి, ఎవడు చుట్టం ఉండండి. ఫంక్షన్ అయిందంటే ఇంట్లో అడావుడి ఎవరు తిరుగుతారు చెప్పండి? భార్య తాలూకోళ్ళే. మన బ్యాచ్ ఎవడు ఉండడు. ఎన్నిసార్లు మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, ఆవిడ గారు తాలీకి వస్తే అంత కిచెన్లో ఎంత బిజీగా ఉంటుందో, మన తాలీకి వస్తే ఉప్పు అయిపోద్ది, పప్పు అయిపోద్ది, రైస్ అయిపోద్ది, గ్యాస్ అయిపోద్ది. అది ఎవడో రాజనారాయణ నుంచి పెట్టాడు అప్పుడు ఎవడో వీడియో, మీరు చూసారు లేదో, సినీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిందండి. మీరు చూడండి ఇవలాంటివి. అదే వద్దు, మన పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో చెప్పండి, భర్త పేరెంట్స్ కూడా చెప్పండి, అలాంటి వాళ్ళే చూడాలి, వాళ్ళు పట్టించుకోవాలి, ఖచ్చితంగా గమనించాలి. మరో విషయం, ఆ 19 అధ్యాయం 25 వచనం చదువుదాం. అక్కడ రాయబడిన మాట ఒకసారి, లోతైన జ్ఞానం ఉంది అక్కడ, ఒకసారి చదువుదాం. చూద్దాం ఒకసారి. 19 అధ్యాయం యోహాను సువార్త 25 వచనంలో, ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద నిలిచి ఉండగా, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఒక మాట్లాడుతున్నాను చూడండి, ఎవరో దగ్గరగా నిలబడ్డారట. ఎవరు నిలబడ్డారు చెప్పాలి? ఎవరో దగ్గరగా నిలబడ్డారట. అక్కడ నిలబడింది ఎవరు? మరియ నిలబడింది, మరొక మరియ సహోదరి నిలబడింది. వీళ్ళందరూ నిలబడ్డమే కాదు, ఎవరో ప్రేమించిన శిష్యుడు నిలబడ్డాడు. ప్రేమించిన శిష్యుడు నిలబడ్డాడంటే మరి శిష్యులందరూ గెత్సేమనే వనంలో పారిపోయారుగా. నిలబడ్డాడంటే ఈ శిష్యుడు ఎవడో మళ్ళీ తిరిగి వచ్చాడు. 12 మంది శిష్యులు ఒకేసారి పారిపోయినప్పుడు, ప్రభువును ఒంటరిగా చేసి తన శ్రమల్లో వదిలిపోయినప్పుడు అది చాలా చేదైన అనుభవం. తనతో నిరంతరం ఉండే శిష్యులు తనకిష్టమైన సమయంలో, ప్రభువుకి ఇష్టమైన సమయంలో కష్టం వచ్చినప్పుడు కనబడకుండా పారిపోయారు. అందరూ పారిపోయారు. కానీ మళ్ళీ ఒకడు తిరిగి వచ్చాడంటే ఎవరో ఈ శిష్యుడి కోసం మనం చెప్పుకోవాలి. ప్రేమించిన శిష్యుడు. మళ్ళీ అడుగుతున్నాను, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరు ఉన్నారట? ఎవరో ఉన్నారు యేసు ప్రభు శిష్యుడు. ఆయన గురించి ఆలోచిద్దాం. ఆయన శిష్యుల వైఖరి ఆ రాత్రి ఏం జరిగిందో ఒకసారి చూడండి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. యేసు ప్రభు వారు తన శిష్యులను చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. అనగా గొర్రెల కాపరిని కొడతారు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఏమన్నాడండి? నా విషయమై అభ్యంతరపడతారు. మనము కూడా మీరు గమనించండి, ఎప్పుడు అభ్యంతరాలు వస్తాయి చెప్పండి? అలాగా అన్నీ వెళ్ళిపోతున్నాయి, అభ్యంతరం రావండి. అలాగా ఏదో ఒక శ్రమ వస్తుంది చూసారా చెప్పండి, అప్పుడు అభ్యంతరాలు వస్తాయి. యేసుప్రభు వారు కూడా తిరిగినప్పుడు, రొట్టెలు పెట్టినప్పుడు అభ్యంతరాలు లేవు, స్వస్థతలు పెరుస్తున్నప్పుడు అభ్యంతరాలు లేవు, జనాలు తండోపతండాలకు వచ్చినప్పుడు అభ్యంతరాలు లేవు. ఎప్పుడు అభ్యంతరం వచ్చేసిందంటే మీరు గమనించండి, ఆ రాత్రి తన విషయమై అభ్యంతరపడతారు. ఎందుకు? ఒక చిన్న అలలాగా ఒక పెద్ద ఉప్పెన తయారైపోయింది. ఆయన అరెస్ట్ చేశారు, తను బంధించారు, గెత్సేమనే వనంలో బంధించారు. ఒక్కసారే కూడా ఉంటానన్న శిష్యులు తలక్రిందులైపోయారు. ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడారు. అదే ప్రకారం శిష్యులందరూ 35 వచనం చెప్తున్నారు చూడండి. అదే ప్రకారం 26వ అధ్యాయం 35 వచనం మత్తయి సువార్త. అదే ప్రకారం శిష్యులందరూ చెప్పారట. ఏదే ప్రకారం? పేతురు ఎలా చెప్పాడో వీళ్ళందరూ ఎలా చెప్పారు, అందరూ చెప్పారట. ఏమని చెప్పాడు? పేతురు ఒక మాట చెప్తాడు, ఏమని? ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చేమో కానీ చెప్పండి, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళిపోను. అందరూ అదే మాటతో ఏకస్వరంతో చెప్పారట. అందరూ చెప్తున్నారు ఏమనంటే, నిన్ను మేము వదిలిపోము, నిన్ను మేము ఎక్కడికి వదిలిపోము, నిన్ను మేము ఇదిగో ఒక శిష్యుడుగా మేము ఏం చేస్తాం తెలుసా, నిన్ను ఫాలో అవుతాం. అయినా నీకు మాట చెప్తున్నాం ప్రభా, మేముండగా నిన్నెవడు ప్రభా చేసేది? ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళందరూ, పేతురు ఒకటే చెప్పలేదట. ఎవరు చెప్పారు చెప్పండి? అందరూ చెప్పారట. అస్సలు నీ మీదే కూడా వాళ్ళది, అస్సలు నీకేం జరగదు, అసలు నథింగ్ బియాండ్, ఏం జరగదు, ఏం జరగదు. ఇన్ని కహానీలు చెప్పిన వాళ్ళు అందరూ అలా చెప్పారు. అంటే పేతురు ఎంత బిల్డప్ గా చెప్పాడు, అందరూ అలానే చెప్పారు. ఒక్కసారే శ్రమ వచ్చేసరికి అందరూ ఏం చేశారు చెప్పండి?
పారిపోయారు. అందరూ ఉంటానన్నారు, అందరూ వదిలి వెళ్ళిపోయారు. అందరూ మాట ఇచ్చారు, అందరూ మాట చెప్పారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మాట ఇచ్చిన వారు మాట చెప్పారు, మాట చెప్పిన వాడు మాట మాత్రం నెరవేరుతుంది. ఇప్పుడు వాళ్ళ చెప్పింది సత్యమా, ఏం చెప్పింది సత్యమా చెప్పండి. వాళ్ళేమన్నారు, నేను ఎక్కడికి పోము నీతో ఉంటామన్నారు. ఈయనేమన్నారు, మీరు అస్సలు ఉండరు అబ్బాయి, ఒక్కడుండడు నాతో అన్నారు. అభ్యంతర పడిపోతారన్నారు. అభ్యంతరపడి ఇప్పుడు ఈయన చెప్పిందే నెరవేరుతుంది, ఈయన చెప్పిన సత్యమే నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుందో తెలుసా? వీళ్ళ ప్రార్థనలో బలహీనులండి వీళ్ళు. అసలు ఈ టైంలోనే అండి యేసుప్రభుతో నిలబడాల్సింది వాళ్ళు. ఒకవేళ రక్షకునితో ఈ టైంలో వాళ్ళు నిలబడి ఉంటే ఎంతో కొంత వాళ్ళకు ఆయనకు ఊరటిచ్చేవారు. కానీ సరిగ్గా ఆ టైంలో ఏం చేశారు తెలుసా? అభ్యంతర పడిపోయారు. పేరు చెప్పని శిష్యులు అభ్యంతర పడిపోయారు. ఒంటరైన శిష్యుడు అభ్యంతర పడిపోయారు. ప్రతి ఒక్క శిష్యుడు అభ్యంతర పడిపోయారు. అభ్యంతరం అంటే ఏంటండి? మూలపదం ఏమని తెలుసా? అభ్యంతరం అంటే నింద వేయడం అన్నమాట, అపవాది వేయడం అన్నమాట. ఏమని నిందేస్తారు, ఏమని అపవాది వేస్తారంటే దానికి సూత్రం ఒకటే. దానికి ఏం చెప్తారు తెలుసా? అభ్యంతరం అంటే దానికి కారణం ఇలా చెప్తారు. ఏమండి అభ్యంతరం అంటే? ఈయనతో ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయిరా అని ఆ టైంకి సైడ్ అయిపోవడమే చెప్పండి అభ్యంతరం అంటే ఇక ఈయనతో మనకి ఫ్యూచర్ లేదని డిసైడ్ అయిపోవడమే చెప్పండి అభ్యంతరం అంటే. ఈయనను పట్టుకుంటే మంద మీద, గొర్రెల కాపర మీద కొరడా పడ్డాది అంటే గొర్రెలమైన మన మీద కూడా పడతాయని గొర్రెలు కాపర్ను వదిలేసి పారిపోవడమే చెప్పండి అభ్యంతరం అంటే. ఇంక ఈయనతో మనకి ఎలాంటి పొంతన లేదని చెప్పుకోవడమే అభ్యంతరం అంటే బొంకేస్తున్నారు, నిందలు మోపేస్తున్నారు, ఇక ఈయనతో మేము ఉండలేమంటున్నారు. ఎందుకంటే ఉన్నామని చెప్పారు అనుకోండి, ఎవరు పీక పట్టుకుంటారు చెప్పండి? వీళ్ళ పీక కూడా పట్టుకుంటారు. ఉన్నామని ఒక్కసారి వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళ పీక కూడా పట్టుకుని ఆ సరసాల మధ్యలో లేదా ఆ కొరడాల మధ్యలో వాళ్ళని కూడా నిలబెట్టి కొడతారు. అందుకే ఆ శ్రమను తట్టుకోలేక వీళ్ళు ఏమన్నా తెలుసా? ఆ శ్రమను తట్టుకోలేక ఏమనంటే ఇంక ఇంత మాకు చెప్పండి సంబంధం లేదండి. అందుకేనండి నిమ్మలంగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయండి. చిన్న అల ఏదోటి వచ్చినప్పుడే చెప్పండి ఈ దేవాడెవడో చెప్పండి, ఉండేవాడెవడో, సిప్పెక్కి పారిపోయేవాడెవడో అన్నీ అప్పుడే తెలుస్తాయండి సరిగ్గా అప్పుడు. అందుకే ఏదో ఒక అల రావాలి, తుఫాన్ రావాలి, ఇబ్బందులు రావాలి. ఆయనే నేను అడుగుతున్నాను, ఆయనను వాళ్ళ వదిలిపోయారంటే ఈ మాట నేను ధైర్యంతో అంటున్నాను, ఏమనుకోకండి శిష్యుల్ని ఎలా అనేసానని. ఆయనను వారు వదిలి వెళ్ళిపోయారంటే కారణం ఏంటి చెప్పనా? దైవ శక్తి వాళ్ళని వదిలేసింది. గుర్తుపెట్టుకోండి, రక్షకుడిని వదిలి వెళ్ళిపోయారంటే దైవ శక్తి వాళ్ళని వదిలేసింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏదన్నా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శ్రమ వస్తే మళ్ళీ పాత మతాల్లో కలిసిపోవట్లేదండి శిష్యులాటోళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. ఏదన్నా ఇబ్బంది వస్తే అడుగుతున్నా, ఏదైనా శ్రమ వస్తే మళ్ళీ లోకంలో కలిసిపోవట్లేదండి, ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ తాగేయట్లేదండి, ఏదైనా ఇబ్బంది వస్తే అభ్యంతరాలు చెప్పి మానేయట్లేదండి. నేను అడుగుతున్నాను, ఏదన్నా చర్చిలో అంటే చర్చి మానేసే వాళ్ళు లేరండి. అంటే ఇంకా ఏ శ్రమ రాకూడదన్నమాట. అభ్యంతరం ఎప్పుడు ఒకసారి చెప్పినా, ఏదో ఒక అలజడి జరిగిందో అంతే వదిలేస్తారు, ఇక కంగారు అయిపోతారు. అందుకే శిష్యులు ప్రభువుని వదిలేస్తున్నారండి. ఎందుకు వదిలేస్తారు? నేను అంటున్నానండి, వాళ్ళని దైవ శక్తి వదిలేసింది, పరిశుద్ధాత్మ నడిపింపు వదిలేసింది, వాళ్ళని దేవుడు వదిలేశాడు కనుకే వాళ్ళు ఎవరిని వదిలేశారు చెప్పండి? ప్రభు పరిచర్ను వదిలేశారు. మీకు అర్థమైతే పాత నిబంధనలో సౌలు అనే ఒక రాజు ఉంటాడు, తెలుసు కదా? సౌలు అనే ఒక రాజు, పాత నిబంధనలో సౌలు అనే ఒక రాజు ఉంటాడు. సౌలు దేవుడిని ఎందుకు వదిలేశాడు చెప్పండి? దేవుని ఆత్మ ఆయన వదిలేసింది కనుక. దేవుని ఆత్మ ఆయన వదిలేసింది కనుక ఆయన దేవుడిని వదిలేశాడు. ఈ రోజు అడుగుతున్నాను, శిష్యులు కూడా యేసు ప్రభువుని వదిలేశారంటే కారణం ఏంటి చెప్పండి? శిష్యుల్ని దైవ శక్తి ఆత్మ వదిలేసింది కనుకే ఆయన ఎవరో మాకు తెలియదు. ఈయనతో ఉంటే మాకు సెక్యూరిటీ లేదు, ఈయనతో ఉంటే మాకు ఫ్యూచర్ అవ్వదు, ఈయనతో ఉంటే మమ్మల్ని చంపేస్తారు, అందుకే ఆయన ఎవరో మాకు తెలియదు. ఉంటామని మాట ఇచ్చిన వాళ్ళే ఉండకుండా సైడ్ అయిపోయారు. ఆ శిలువ శ్రమను చూసి భరించలేని ఉగ్రతను భరించలేక ఎవడికి వాడే సైడ్ అయిపోయాడు. అయినా ఒక మాట, వాళ్ళు వెళ్ళిపోయారని మనం అంటున్నాం, కానీ ఆ సీన్లో ఉంటే ముందే వెళ్ళిపోతాం మనం. ఇంకా గెచ్చమని మనం దాకెందుకు? పరిస్థితులు చూస్తే నర్స్ చేసేలా ఉన్నారండి, దరిదాపులో కూడా కనబడు. శిష్యులు మీరు గమనించండి, ఒక విధంగా మనకన్నా బాగున్నారు. నేను అనుకుంటున్నానండి, దైవశక్తి ఎందుకు వదిలేసింది? ఆ శక్తి వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా రక్షకుడికి తోడుంటారు కదండి. ఎందుకు వదిలేసింది చెప్పిన?
అది దైవ చిత్తం కనుకే వదిలేసింది. అదేంటి, దేవుడు ఇష్టపడి శిష్యులను వదిలేశాడు ఆ టైంలో, అందుకే ప్రభువుని వదిలేశారంటే ఎస్ అది దేవుని ఇష్టం, వదిలేశాడు. అందుకే చెప్తున్నా, రక్షకుడు సిలువను ఒంటరిగాను అనుభవించాలన్నదే చెప్పండి దేవుని చిత్తం. ఆ టైంలో ఎవ్వరి మనసులు సహకారం ఆయనకు అందకూడదు, ఏ మనుషులు వాదార్పు ఆయనకు అందకూడదు, ఎవ్వరు ఆయనకి దగ్గర కొనకూడదు. ఒక్కడే ఆ సిలువను అనుభవించాలి. శిష్యుల్లో ఎవ్వడు కూడా ఇంత కూడా ఎత్తుకోకూడదు, అసలు ఎవ్వరు అనుభవించకూడదు. మీరు గమనించండి, ఎందుకు దేవుడు శిష్యులందరినీ దూరం చేశాడంటే ఆయన ఒక్కడగా అనుభవించాలి. ఎందుకంటే మానవ మాతృల సహాయం ఆయనకు అందడానికి. ఒకవేళ మానవ సహాయం ఆయనకు అందితే దైవ శక్తి, బాగా వినండి, ఆయన యందు పనిచేయడానికి వెనకడుగేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సిలువ దగ్గర దైవ శక్తే పనిచేయాలి తప్ప మానవ శక్తి చెప్పండి పనిచేయకూడదు. శిష్యులు అంటున్నారుగా మేము ఉంటాం అని. ప్రభు అంటాడు మీరు ఉండకూడదు, మీరుంటారంటారంటే. భూమి మీద వెళ్ళేమంటున్నారంటే మేము ఉండగా నీకు సిలువ అంటున్నారు. పరలోక మందు దేవుడు అంటాడు వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు ఎవరు నిలబడకూడదు. ఎందుకంటే ఈ సహాయం వీళ్ళది అందకూడదు. అందుకే ఈ దేవుని శక్తి పరలోకం నుంచి బయలుపడుతున్న దేవుని చిత్తాన్ని మోయలేదు, ప్రభు మోయలేడు. ఎందుకంటే మానవుల సలహాలు, మానవుల యొక్క ఉద్దేశాలు దైవ శక్తి దేవుని కార్యానికి అడ్డొచ్చేస్తాయి. అందుకే దేవుని కార్యక్రమం ఆయన కోరుకున్నాడు, ఎవరు చుట్టూ ఉండకూడదు అనుకున్నాడు, పంపించేశారు. అందరూ వెళ్ళిపోయారు. గమనించండి, అందరూ వెళ్ళిపోయారు. అలాంటి అవమానకరమైన స్థలంలో వెళ్ళిపోయిన వారిలో ఒక శిష్యుడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. అది వింత. ఇప్పుడు ఆ శిష్యుడు కూడా చెప్పండి సిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. ఓ పక్క తల్లి నిలబడి ఉంది చెప్పండి, మరో పక్క శిష్యుడు నిలబడి ఉన్నాడు. ఎవరబ్బా శిష్యుడు? ఎవరి శిష్యుడు అంటే ఇదే గ్రంథంలో 20వ అధ్యాయం రండి ఒకసారి. 20వ అధ్యాయం త్వరగా యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి. ఆయన అలాగూ చెప్పి ఆయన తన చేతులను 21వ అధ్యాయం 20వ వచనం, 21వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువాని నీ అప్పగించిన వాడు ఎవడని అడిగిన వాడు అయిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూసి, ఇప్పుడు బాగా 20 వచ్చిన ప్రకారం చెప్పండి. పేతురు వెనకకి తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పక్తిని ఆయన రొమ్మును ఆనుకునిన ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవడని అడిగిన వాడైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూసాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఇక్కడ చదువుతుంటే వెనకాల ఎవరు వస్తున్నారు? మీరు ఒకసారి దృశ్యం ఊహించుకోండి. యేసు ప్రభు వారు ఇక సిలువుకు వెళ్ళిపోతున్నారు, లేదా క్షమించండి, యేసు ప్రభు వారు సిలువ వేయబడి తిరిగి లేచి ఇక 40 రోజులు కనబడి వెళ్ళిపోయే కార్యక్రమంలో ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైంలో పేతురు గారితో డిస్కషన్ జరుగుతుంది. పేతురుని ప్రభు అడుగుతున్నాడు, ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. పేతురు గారు ఏమన్నారు? నేను ప్రేమిస్తున్నాను ప్రభు. ప్రభు మళ్ళీ అడిగాడు, ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకంటే మళ్ళీ ప్రేమిస్తున్నాను చెప్పాడు. మళ్ళీ అడిగాడు, ఇలా 3 సార్లు అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే నువ్వు డైలాగులు చెప్తావు కానీ చెప్పండి నువ్వు ఉండవు అని. ఇలాగే చెప్పాడు కదండి. ఎవడు వదిలేసినా చెప్పండి ఈ గుండు వదులు నిన్ను అన్నాడు కదండి, వెళ్ళిపోయాడు. ఎవరు వదిలేసినా నేను వదలను ఆయన, అందరికన్నా ముందు ఈయన వదిలేసిపోయాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, అందుకే అడుగుతున్నాడు 3 సార్లు. ఎందుకు అడుగుతున్నాడు అంటే 3 సార్లు బొంకావు, 3 సార్లు ఎరగనన్నావు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అంటే వెంటనే దేవుడు అన్నాడు, ఓ గులాబీతే అన్నాడా? ప్రేమిస్తున్నానంటే ఏంటి? నా గొర్రెలను రేపు గొర్రెలు మేపడం అంటే ఏంటండి? శిష్యులను తయారు చేయి, సంఘాన్ని కట్టు, సంఘం కొరకు పాటుపడు, ఇది ప్రేమిస్తున్నాం అన్నప్పుడు ఈ పేదరికి అస్సలు గొడవలు ఏంటి చెప్పినా, పేదరు కూడా కాదు, పేదరు గారికి అదొక ఆవేశం అండి. పేదరితో ప్రభు అన్నాడు, నీకు విషయం చెప్తున్నాను పీటర్, కొంచెం ఓపుకున్నప్పుడే నా చిత్తం మీద ఉంది చేసే, రేపు నీకు వయసు అయిపోయిందంటే నువ్వు సొక్క కూడా వేసుకెళ్ళావు, నీ నడుము కూడా కట్టుకెళ్ళావు, చివరికి నీకు ఇంకొకటి వచ్చి సొక్క వేయాలి, ఇంకొకటి వచ్చి నీ నడుము కట్టాలి. వయసులో ఉండగా నా పని నువ్వు చేయకపోతే వయసు అయిపోయిన తర్వాత నువ్వు చేయమన్నా చేయలేవు. అదే టెక్స్ట్ అక్కడ జరుగుతుంది. వేరొకడు వచ్చి నీ నడుము కడతాడు, జాగ్రత్త, త్వరలోనే నీకు ఇష్టం కాని చోటికి మనుషులు నిన్ను ఈడ్చుకొని పోతారు, నీ మరణం ఎలా ఉండబోతుందని పేతురు కోసం ప్రభు చెప్పేస్తే, ఈ పేతురుగా రాత్రి తెడి చెప్పిన ఇలా వెనక్కి తిరిగి చూసాడట. ఈ లోపల శిష్యుడు వస్తున్నారు, నాకు చూసి చెప్పేసే ప్రభు మరి వాడు అని అడిగాడు. ఎవరిని? కంగారండి మనిషికి అంతా. మరి అబ్బా ఆయన గొడవ ఏంటి అని అడిగాడు.
రచయిత ఏమంటున్నాడంటే, ఆ వెనక్కి తిరిగి చూసినప్పుడు వస్తున్న వ్యక్తి ఎవరంటే, ఎప్పుడు యేసుప్రభు రమ్మును అనుకుని ఉంటాడట. నేను అడుగుతున్నాను, యేసుప్రభు నమ్మునా అనుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన గుండె చెప్పండి ఆ శిష్యుడికి వినబడతాడు. ఆ భారం తెలుసు, ఆ కలెక్షన్ ఉంటుంది, ఆ కనెక్ట్ అయిపోయారు. చూడండి, యేసుప్రభు రమ్మున అనుకున్నాడు. ఇప్పుడు అందరూ కొంచెం అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారేమో కానీ ఈ శిష్యుడు మాత్రం యేసుప్రభుని హక్ చేసుకుంటాడట, పట్టుకుని ఉంటాడట. అందరూ కూర్చున్నా కానీ మరి వాళ్ళు పర్సనల్గా కూర్చున్నప్పుడు ఇలా జారబడి, మీరు ఊహించుకోండి వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో వాళ్ళిద్దరు. అలా రొమ్మును అనుకుని అలా వింటున్నప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్ వస్తున్నాడు, మై లాట్, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఎవరేంటి, ఎందుకంటే ఏ రచయిత అంటాడు, ఈ పుస్తకం రాసిన ఆయనే ఆయన ప్రేమించిన శిష్యుడు. ఈ పుస్తకం రాసిన ఆయన ఎవరు? ఆ సువార్త పేరేంటి? యోహాన్. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరండి? యోహాన్ గారు. ఇప్పుడు యోహాన్ గారి కోసం పేతురు అడుగుతున్నారు, ఈయన ఎలా చచ్చిపోతాడు అని అడిగాడు. పేతురు అన్నాడు, నీకు ఈ గొడవ ఏంటి? నేను వచ్చేంత వరకు ఆ అబ్బాయి ఉంటే నీకేం ప్రాబ్లమా? ముందు ఏం చేయలేదు ఆలోచించు. ఏమైపోతాడు అన్నీ నీకెందుకు? నీకు వయసు ఉండగా ఏం చేయాలో వచ్చేయి. అయినా నేను 2వ రాకలో వచ్చేంత వరకు అవసరమైతే ఉంచుకుంటాను, లేకపోతే తీసుకెళ్ళిపోతాను. జాగ్రత్త, వాళ్ళ గురించి ఆలోచించుకు, నీ పని ఏం చేయాలో నువ్వు చెయ్యని పేదరు చెప్పాడు. మనకు కావాల్సిన టెక్స్ట్లో ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే చెప్పండి, యోహాన్ గారు. ఇప్పుడు యోహాన్ తిరిగి వచ్చి నిలబడ్డాడు ఎక్కడ చెప్పండి? సిలువ దగ్గర. అంటే ఇప్పుడు ప్రేమించిన హృదయాలు 2 ఉన్నాయి సిలువ ముందు. ఎవరు చెప్పండి? ఒకటి తల్లి హృదయం, 2 చెప్పండి యోహాన్ హృదయం. ఈ 2 హృదయాలు అక్కడ నిలబడినప్పుడు సన్నివేశం జరుగుతుంది. యోహాను తల్లిని, బాగా ఉండండి, యోహానుకి తల్లిని కోరుండి అప్పగిస్తాడు. ఇదిగో నీ తల్లి. శిష్యుడు, ఇదిగో నీ తల్లి. ఎందుకు అప్పగించుంటాడు చెప్పండి? మామూలుగా అంచనా, మీకు ఏమైనా బైబిల్ అవగాహన ఉంటే ఎందుకు యోహానికి అప్పగించుంటాడు చెప్పండి? నేను ముగించేస్తున్నాను. యోహానికి ఎందుకు అప్పగించుంటాడు? దగ్గర ఉన్నాడు కాబట్టి అప్పగించాడంటే, దూరం ఉన్న అప్పగిస్తాడు అని జనరల్ థింక్ చెప్పకండి. ఎందుకు అప్పగించుంటాడు? ఒక మాట నేను చెప్పనా, రచయితలు రాసిందే నేను చెప్తున్నాను. 30 సంవత్సరాల్లో చక్కటి కొడుకుని లోకానికి బలైపోవడానికి సిద్ధపరిచి, బలైపోతుంటే దగ్గర నిలబడి చూస్తుందంటే ఆ తల్లి మామూలు తల్లి కాదు. ఆ కొడుకుని పెంచిన విధానం మామూలు విధానం కాదు. మీరు గమనిస్తే ప్రపంచం ఏమవబోతుందో దర్శన గ్రంథం రాయాలి అంటే చక్కటి ట్రైనింగ్ ఇచ్చే తల్లి యోహానుకి ఎవరు చెప్పండి? మరీ తప్ప ఇంకెవరెవరంటే, ఈయనను ఈమె దగ్గరికి ఎందుకు చేశాడు, ఈమెను ఇతని దగ్గరికి ఎందుకు తెచ్చారంటే వీళ్ళిద్దరికి ఆ తీవ్రత ఉంది. లోక కళ్యాణం కోసం ఏదైనా త్యాగం చేసే తీవ్రత ఉంది వీళ్ళిద్దరికి. అందుకే అందరూ పోయారు కానీ ఆ ఒక్కడ మాత్రం వచ్చినట్టు ఆ మాట ఎలా ఉందండి? అందరూ పోయారు, అందరితో పాటు పోయాడు కానీ ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఏమైపోతున్నాడు? అన్నం పెట్టినోడు ఏమైపోతున్నాడు? హృదయానికి రోజు జారబడి ఉండేవాడిని ఏమైపోతున్నాడు అని అందరూ పోయి రకరకాల పనులు ఉన్నారు కానీ ఆ హృదయం ఉండలేకపోయింది. అందుకే చూడండి, ఆ హృదయము, ఈ హృదయం, తల్లి హృదయము, ఈ యోహాను హృదయము, ఆ పైన హృదయం, ఈ 3 హృదయాలు ఒకటి కనుకే దేవుడు కనెక్టింగ్ చేస్తున్నాడు. మీరు గమనించండి, యోహాన్ని ఆమెకే ఎందుకు అప్పగిస్తున్నాడు? ఆమెకి ఎందుకంటే ఒకటి ప్రకటన గ్రంథం రాయాలి, 2వది శిష్యులందరిలో చివరిలో చనిపోవాల్సిన వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుని చిత్తంలో యోహానే చనిపోవాలి. మరో మాట, ఎన్నో బాధలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, కరువులు అనుభవించాలి. 30 సంవత్సరాల తన కొడుకుని సిలువకు రెడీ చేసిందంటే ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి సొంత కొడుకులా మళ్ళీ ఇంకో కొడుకుని రెడీ చేసే చక్కటి తల్లి ఎవరు చెప్పండి? అందుకేనండి ఇంటికి చేర్చాడు. ఈమెనే ఎందుకు అప్పగించాడంటే ఇప్పుడు యోహాను కావాలి. ప్రేమించిన శిష్యుడికి దానిచ్చే బహుమానం వెళ్ళిపోతున్నప్పుడు, తాను ప్రేమించిన శిష్యుడికి తాను వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పిన? మా అమ్మే. చెప్పండి, మీ అమ్మ. ఎందుకన్నా బహుమానం ఏంటి? ఎందుకంటే ఈ రోజు నేను ఎంత పరిచర్య చేస్తున్నానంటే ఈ అమ్మ ఇండైరెక్ట్ గా నా వెనకాల నిలబడింది కనుక ఎంత పరిచర్య చేస్తున్నాను. రేపొద్దున్న నువ్వు ప్రకటన గ్రంథం రాయాలన్నా, రేపొద్దున్న నువ్వు సిలువ శ్రమలకు ఎక్కాలన్నా, రేపొద్దున్న నాకన్నా ఘోరంగా నేను హింసించి చంపేయాలన్నా, స్ట్రాంగ్ గా నిలబడాలి అంటే నీ భక్తిని తీవ్రతని వెనకుండు 100 పోసి ఒక తల్లి కావాలి. ఆ తల్లి ఎవరో కాదు, నా తల్లే, నీ తల్లి. తీసుకో. యోహానికి ఇంతకన్నా బహుమానం ఏముందండి? యోహానికి ఇంతకన్నా గొప్ప బహుమానం ఏముందండి? యోహానికి ఇంతకన్నా బాధ్యత ఏముంది చెప్పండి?
తన శిష్యులకి ఇచ్చేశాడు, తన శిష్యులకి తీసుకెళ్లిపోయారు, తన శిష్యులకి క్షమించాడు, తన శిష్యుడికి ఇచ్చేశాడు, ఆ తల్లిని చేర్చుకున్నారు. ఎందుకంటే ఇందాక తమ్ముడు మెసేజ్ చెప్తూ నేను అన్న మాట మళ్ళీ కోట్ చేశాడు. నేను చెప్తున్నాను, మన చుట్టూ మళ్ళాంటి తీవ్రత ఉన్న వాళ్ళైతేనేనండి ఆ పెయిన్ ఏంటో, ఆ సేవల మజా అర్థం అవుతాయి. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు శారీరకంగా మాట్లాడారు అనుకోండి, తుస్సుమంటది సపాతీలా, గుర్తుపెట్టుకో. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడు శారీరకంగా మాట్లాడకూడదు. మనం ఎంత తీవ్రత, ఇప్పుడు యోహానికి, మళ్ళీ చెప్తాను, యోహానికి ఇంకెవరు ఉండకూడదు. యోహాను పక్కన ఎవరు ఉండాలి చెప్పండి? తల్లే ఉండాలి, తీవ్రత కలిగిన తల్లే ఉండాలి, సహవాసం చేసే తల్లే ఉండాలి. ఎందుకంటే అదే తీవ్రత ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి అనుభవిస్తుంది. అంటే 16 ఏళ్ల వయసు నుంచి, 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఎన్ని దెబ్బలు తిన్నది, ఎన్ని గాయాలు తిన్నది. యోహాను జీవితం కూడా చూసారా? సంఘ చరిత్ర వాడికగా చెప్తారు, ముగిస్తున్నాను. సంఘ చరిత్రలో నూనెలు వేశారని చెప్తారు. సంఘ చరిత్రలో దానికి ఎవిడెన్స్ లేవు కానీ నూనెలు వేసని చెప్తారు, బిల్డింగ్ మినిట్స్ కింద పాడేశారని చెప్తారు, రకరకాలుగా కొట్టారని చెప్తారు. ఇక చచ్చిపోవట్లేదని తీసుకెళ్లి పాడేశారండి. ఎక్కడ? పద్మాస దీపంలో. అంటే మరీ అడుగడుగున ఎన్ని గాయాలు పడిందో అన్ని గాయాలకు కూడా ప్రిపేర్ అయిపోవాలంటే ఇప్పుడు ఈ కొడుకుని చెప్పండి వాదార్చవలసిన ఒక తల్లి ఎవరు చెప్పండి? మరి అమ్మగారే అనుకున్నాడండి దైవం. అందుకే మరిని ఇచ్చేశాడు. శిష్యులందరికీ చెప్పండి, నేను ముగించేస్తున్నాను. శిష్యులందరికీ నా విషయమై అభ్యంతరపడతారు, నా విషయమై అభ్యంతరపడతారు, నా విషయమై అభ్యంతరపడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యేసుప్రభువుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రధాన యాజకులు ఉంటారు కదండి, ఆ ప్రధాన యాజకులు ఏమంటారంటే మాట్లాడుతూ, ఒకసారి చదవండి ఎందుకన్నా మంచిది. 18వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, 18వ అధ్యాయం 19వ వచనం. ప్రధాన యాజకులు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధనను గూర్చి యేసును అడుగగా, బాగా వినాలి, ఎవరిని అడిగారట మీరు గమనించండి. నీ కూడా తిరిగేవారు కదా నీ కొరి టీం, నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ పీపుల్స్, నీ కూడా తిరిగేవారు కదా నీ క్లోజ్ టీం. ఏరని ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు యేసుప్రభు ఏమని అడిగారు? ఏమనలేదండి, మౌనంగా ఉన్నాడు. అది లీడర్షిప్ అంటే, గుర్తుపెట్టుకో. వాళ్ళేదో వదిలేసిపోయారని, దొరికిందే అవకాశం అని సన్నాసిగాళ్ళందరూ నన్ను వదిలేసిపోయారంటే లీడర్షిప్ కాదు. వాళ్ళనినా ఈయన అనకుండా మౌనంగా ఉన్నాడు చూసారా, అది లీడర్షిప్ అంటే. నీ శిష్యులేరి కూడా తిరిగేవారు కదా, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా తిరిగేవారు, డైలాగులు చెప్తూ తిరిగేవారుగా. నీకేదో పెద్ద బాడీ గార్డ్స్తో తిరిగేవారు. ఏరి వాళ్ళందరూ ఏరి అన్నప్పుడు ఏరి, నిజానికి ఆయన చెప్పొచ్చు, ఏరి నా మీద సిలువు బండి అంటే పారిపోయారు, నాకు సిలువు శ్రమ అమలు జరుగుతుంది అన్నప్పుడు పారిపోయారు, ఒక్కడు నాకు కూడా లేదని శత్రువుల ముందు అవమానంగా ఆయన మాట్లాడే అవకాశం ఇప్పుడు ఆయనకు ఉందా లేదా? సంఘము సహవాసం అంటే చెప్పిన మన టీం మెంబర్స్ కొరకు లేదా యేసు ప్రభు యొక్క శిష్య బృందం కొరకు శత్రువులు అడుగుతుంటే శత్రువుల ముందు తన టీం మెంబర్స్ని డౌన్ చేసి మాట్లాడలేదు చూసారా, అది లీడర్ క్వాలిటీస్ అంటే. ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు, ఎక్కడ చెప్పట్లేదు, ఒకటే అన్నాడు. మీకు విషయం చెప్తున్నాను, వాళ్ళ కోసం ఎందుకు అడుగుతారు? ఎన్నోసార్లు దేవాలయాల్లో తిరిగారు, ఎన్నోసార్లు బహిరంగ స్థలాల్లో తిరిగారు, ఎన్నోసార్లు మీరు తిరిగారు. నీకు కావాల్సింది ఎవరు? నేను. వాళ్ళ కోసం అడగండి, వాళ్ళ కోసం ఏం అడగండి, మీకు ఏం కావాలో నన్ను అడగండి. ప్రభు తన శిష్యుల్ని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి. వాళ్ళు ఏం అడిగినా తన శిష్యుల మీద ఒక్క నింద మోపినట్టు మీరు బైబిల్లో చూడండి. ఒక్క నింద, సిలువ గడియల్లో ఒక్క నింద తన శిష్యుల మీద మోపినట్టు మీరు చూపించండి. వాళ్ళైనా అభ్యంతరపడ్డారు కానీ చెప్పండి, వాళ్ళ విషయమైన ఏమీ చెప్పండి అభ్యంతర పడలేదు. ఏం చేసినా ఏమనలేదు. తన శిష్యుల్ని తన శత్రువుల ముందు వాళ్ళ గౌరవాన్ని కాపాడాడు. చివరగా యేసుప్రభు వారు తిరిగి లేచారన్న వార్త స్త్రీలు వచ్చి చెప్పేశారు. మర్చిపోద్దు, మన మహిళా దినోత్సవం నిన్న అయింది కదా, ఈ స్త్రీలు వచ్చి చెప్పారు. స్త్రీలు వచ్చి చెప్పిన వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయారట ఇద్దరు శిష్యులు. అందులో ఒకరు చెప్పండి, పేతురు గారు, 2 యోహాను గారు. అక్కడి వరకు వెళ్ళాడట యోహాను గారు, చివరి లాగిపోయాడు. పేతురు గారికి కంగారు కదండి, లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు, వస్త్రాలు చేశాడు. అరే నిజంగా లేడరా, ఎక్కడికో నిజంగా ఆయన అన్నట్టే లేచాడరా, కన్ఫర్మ్ అయిపోయాడు. కానీ ఆయన మాత్రం అలా ఉండిపోయాడు. అక్కడ విచిత్రమైన పదం రాయబడింది చూడండి, 20వ అధ్యాయం 10వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనం, త్వరగా ముగిద్దాం. 20వ అధ్యాయం 10వ వచనంలో, అంతటా ఆ శిష్యులు తిరిగి
తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. వాడికి బైబిల్లో మూలంలో ఏముంటుంది చెప్పిన, తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు అని ఉంది, కానీ మూలంలో ఏముంటుంది చెప్పిన, శిష్యులు ఆ దృశ్యం చూసిన తర్వాత, ఆ ఇద్దరు శిష్యులు ఎవరు, పేతురు యోహాను, ఆ దృశ్యం చూసిన తర్వాత వారి యొద్దకు వెళ్ళిపోయారని రాయబడింది, కానీ తమ వారి యొద్దకు మూలంలో ఇలా ఉంది, తమ ఎండ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారట, తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు గమనించండి, యోహాను ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు చెప్పాలి, మీకు అర్థమైతే. యోహాను ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడంటే ఇంటి దగ్గర ఎవరున్నారు, ఒక హృదయం ఉంది, ఆ హృదయానికి వయసు అయిపోయింది, ఆ హృదయం పేరు మరియా. ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఆ నిండు హృదయానికి ఏం చెప్పుంటాడు చెప్పండి, అమ్మా మేరీ, మీకు విషయం చెప్పాలి, మన ప్రభువు మీ కుమారుడు తిరిగి చెప్పండి లేచారు. ప్రపంచంలో ఈ వార్త విని వెంటనే ఇంతకన్నా బాగా ఆనందించే హృదయం ఇంకొకటి ఉంటుంది చెప్పండి. తల్లి కన్నా ఏ హృదయం బాగా ఆనందిస్తుంది. తనకు అందిన గుడ్ న్యూస్ ఏంటి చెప్పిన, అమ్మ మీకు విషయం చెప్పాలి, ఇంట్లోకి వెళ్ళిపోయారట. పేతురేమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, యోహాన్ ఏమో ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ఎవరున్నారంటే, యోహాన్ ఇంట్లో ఎవరున్నారండి, మరియమ్మ ఉంది. మరియమ్మకి ఖచ్చితంగా వార్త చెప్తాడు, ఏమనంటే మన ప్రభువు తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన తిరిగి లేచాక పారిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఆయన తిరిగి లేకముందే అవమానకరమైన సిలువలో ఉన్నప్పుడే, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆయనకి దగ్గరగా నిలబడిన రెండు హృదయాలు చెప్పండి. ఒకటి యోహాను చెప్పండి, రెండు తల్లి అయిన మరియా. ఈ సిలువ సన్నివేశాల్లో, ఈ శ్రమ దినాల్లో ఈరోజు మనం మొట్టమొదటి తరగతులు మీరు గమనించండి. ఎన్ని శ్రమలు వచ్చినా మీరు ఆడవాళ్ళు అయితే, స్త్రీలైతే, వనితలు, వేరే వనితల్లో మీరు ఉండాలంటే మీరు మరియమ్మను చూడండి. చీటికి మాటికి సూసైడ్కి రెడీ అయిపోకండి. మరియమ్మను చూడండి. కన్న కొడుకు సిలువ మీద ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ మరియమ్మను చూడండి, ఎంత సీరియస్గా తన లైఫ్ని మెయింటైన్ చేస్తుందో. కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, గట్టిగా అరవడం కానీ ఇలాంటివేమీ బైబిల్లో రికార్డ్స్ లేవండి. అంటే ఎంత బాధను ఎక్కడ పెట్టుకుని చెప్పండి. అలా ఉండాలి క్రైస్తవ వనితలు అంటే. సీమటపాకాల్లాగా పేలిపోకూడదు. నాకు తెలుసు నేను అనవసరంగా చేసుకున్నాను, నాకు తెలుసు ఆ రోజు వద్దని ఆడిని చేసుకున్నా బాగుండి అనకూడదు. ఏమైనా బాధ వచ్చినట్టు మీ పెళ్లి సంబంధం గుర్తొచ్చేద్ది. ఏమైనా బాధ వచ్చినా ఎవరు గుర్తొచ్చేద్దరు చెప్పండి. ఆ రోజు నాకు కలెక్టర్ సంబంధం వచ్చింది, ఆడికి ఓకే చెప్పకుండా నువ్వు పెద్ద సోగ్గడు అని నేను చేసుకున్నాను, ఇలా పేలిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమొచ్చినా ఓపిగ్గా జరగనియండి. ఎందుకంటే క్రైస్తవ వనితలకు ఉండాల్సింది ఏంటి చెప్పినా, ఓపిగ్గా ఉండాలి, భరించాలి. జరగనియండి, అలా జరగనియండి. ఏడ్చారు అనుకోండి లోకు అయిపోతారండి, ఏడవకండి. మన కన్నీళ్ళు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఏడవకండి. ఆ ధైర్యంగా ఉండండి, ఓపికగా ఉండండి. మరియమ్మ 16 సంవత్సరాలు అంటే సుమారు 16 ఏళ్ల వయసు ఎప్పుడు ఉన్నప్పుడు నుండి ఏడ్చింది. రెండో హృదయం యోహాను తిరిగి పారిపోయాడు. ప్రేమను వదలలేక మళ్ళీ తిరిగి వచ్చాడు. ప్రభువా, నేను ప్రేమించిన నాకు బహుమానం ఏంటంటే మా అమ్మనే మీ అమ్మగా ఇచ్చేస్తున్నాను, ఎందుకన్నా బహుమానం ఏం కావాలి, తీసుకో. ఈ రెండు హృదయాలు ఆ రోజు నిలబడ్డాయి, సంఘానికి తలకాయలు అయిపోయారు. ఆ ఇద్దరు, తల్లి కాని తల్లి యోహానుకి తల్లి అయిపోయింది, కొడుకు కాని కొడుకు ఈ తల్లికి కొడుకు అయిపోయాడు. యేసు ప్రభు లేని లోటుని యోహాను తీర్చాడు. యేసు ప్రభు లేని లోటుని యోహానులో చూసుకుంది. మళ్ళీ మరో కొడుకుని క్రైస్తవ సంఘానికి రెడీ చేసింది. ఆ కొడుకే చెప్పండి, యోహాను గారు. సిలువ సన్నివేశాలు ఇంకా మనం ధ్యానించుకుంటూ పోతుంటే చాలా హృదయాలు ఉంటాయండి చుట్టూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కొరకు అసూలు బాసిన హృదయాలు. ఈ వారం మనం చూసాం. ఒకటి మరియా చెప్పండి, రెండు యోహాను. వచ్చే వారం చూద్దాం వీలైతే పిలాతు. వాడు ఎలా ప్రవర్తించాడు, ఆడదో రకం. ఆడికి ఓన్ డిసిషన్స్ ఉండవు, సొంత నిర్ణయాలు ఉండవు, అదో రకం. సత్యము ఎరిగి కూడా సత్యాన్ని స్వీకరించలేని నిలకడలేని మనుష్యుడు చెప్పండి, పిలాతు. ఆ పిలాతు కొరకు మనం చూడబోతున్నాం. ఈ సిలువ ధ్యానాలు ప్రతి వారం మిస్ అవ్వకుండా రండి. సుమారు లెంట డేస్ అయ్యేంత లోపు సిలువ చుట్టూ ఎవరెవరు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆ ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని మనం చూసుకుందాం, మనల్ని మనం ధ్యానిద్దాం, మనల్ని మనం పొడుచుకుందాం. నిజంగా ఇలాంటి శ్రమలు వస్తే యేసుని వదలకుండా ఉంటామా, యేసుని వదిలేసి వెళ్ళిపోతామా? క్రైస్తవ్యంలో ఉంటామా, క్రైస్తవ్యాన్ని తృణీకరించి వెళ్ళిపోతామా? ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ఎవరు ఏదైపోయినా నేను హృదయం వదలనని యోహాను మరియమ్మలాగా నిలబడగలమా? లేదా పేతురులాగా డైలాగులు చెప్పి సైడ్ అయిపోయి అంతా బాగుందనుకున్నప్పుడు అప్పుడు తిరిగి వస్తామా? ఏదన్నది మీ చేతుల్లో ఉంది. ఈ విషయం మీకు అర్థమైతే బొంకే పేతురులా ఉండొద్దు, పారిపోయే శిష్యులా ఉండొద్దు. తిరిగి వచ్చిన యోహాను
కనిన తల్లి అయినా మరి ఇలా ఉందాం. మొక్కలే